హాయ్ బ్రో. ఆయన అగ్ని పరీక్షలో ఉన్న జడ్జెస్ వాళ్ళ వ్యవహారాలు కూడా ఎలా ఉన్నట్టు మాట్లాడే తీరు కూడా కొంచెం గడబడిగా ఉంది. భయ్యా ఏం చెప్పాలి? నేను వాస్తవంగా నిజాయితీగా మాట్లాడుకుందాం భయ్య. ఒక జడ్జి అంటే ఒక షోకి జడ్జి అంటే ప్రతి ఒక్కరికి బరాబర్ న్యాయం చేయాలి భయ్య. నువ్వు ఎవరో నీకెవరు తెలియదు, ప్రతి ఒక్కరు వస్తారు. వాళ్ళ యాక్టింగ్ ఏముంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు బిగ్ బాస్ కి ఎందుకు రావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు అది తెలుసుకోవాలి కదా భయ్య. కానీ ఒకటి చెప్తా భయ్య, అభిజిత్ అన్నా నువ్వు సూపర్. అభిజిత్ గారు మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, మీరు నా క్రష్ గ్రిష్ అంటే ఆ గ్రీన్ మార్క్ ఇస్తాడు. నువ్వు నచ్చవు, నీ జడ్జిమెంట్ నచ్చదు, నీ ఆట నచ్చదు అంటే రెడ్ మార్క్ ఇస్తాడు. ఇదేం న్యాయం భయ్య, నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళెవరో నీకు తెలియదు భయ్యా. నువ్వు ఇప్పుడు అందరికి నచ్చాల్సిన అవసరం ఏముంది అభిజిత్ అన్న? నువ్వు అందరికి నచ్చాల్సిన అవసరం ఏంది? ఒకళ్ళు నచ్చదు, ఒకళ్ళు నచ్చరు. మనోళ్ళే మనకు నచ్చరు కదా. సో ఎవరైనా కూడా బ్రో అమ్మాయి నువ్వు క్రష్ ఒక హగ్ కావాలంటే హగ్ ఇస్తాడు, షూ దూస్తాడు. చెప్పు ఎందుకు? అరే రియల్ గా జెన్యున్ ఆటలు ఛాన్స్ చేయండి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ గురించి తెలుసుకోకుండా అంటే వీళ్ళకి ఏంటంటే భయ జడ్జిలు కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తాను. అసలు బిగ్ బాస్ వాళ్ళు జడ్జి న్యాయం జరుగుతులే భయ, మొత్తం అన్యాయం భయ. ఎవరినెవరో పెడతాను, ఎవరినెవరో సెలెక్షన్ చేస్తారు, మంచి వాళ్ళని తీసాలు, చెడ్డోళ్ళని పెట్టుకుంటారు. అక్కడ ఆడే గేమ్ ఏంటి, మీరు చూపించే అరే మంచిగా ఆడిపోయాడు. అరే ఒకటి అపర్ణ ఆమె వచ్చింది భయ, నిన్న అపర్ణ వచ్చింది. అభిజిత్ నాకు నవదీప్ నచ్చాడు, అభిజిత్ నచ్చాడంటే అభిజిత్ చిన్న ముఖం వేసుకొని రెడ్ మార్క్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చినా అంటే బిందు మాధవ్ కూడా రెడ్ ఇచ్చింది. ఆమె చెప్పింది రేటే కదా. ఇప్పుడు ఒకళ్ళు బిందు మాధవ్ ఇప్పుడు అపర్ణకి నవదీప్ అంటే ఇష్టం, నవదీప్ నచ్చిందని చెప్పింది. ఆట అంటే ఇష్టం, నువ్వు నచ్చదంటే చిన్న ముఖం వేసుకున్నాడు, మారిపోతాడు. నీ యాక్టివిటీ ఏందో, నీ ఈగో హట్ ఏందో నాకైతే అర్థం కాదు. అసలు చాలా తప్పు భయ ఇది. అండ్ ఇంకొకటి మన నవదీప్, ఆయన ఏ టైంలో ఎట్టుంటాడు, ఆయన ఎవరికి ఇస్తాడో ఏందో. ప్రతి ఒక్క అమ్మాయి భయ లవ్ చెప్పాలా గ్రీన్ మార్క్ ఇవ్వాలి, లవ్ చెప్పాలా గ్రీన్ మార్క్ ఇవ్వాలి. మొగోని మాత్రం కిలోమీటర్ దూరం పెడతాడు. అసలు ఏందో ఈ బిగ్ బాస్ నాకు అర్థమైతే లేదు. ఆ బిందు మాధవి ఆమె ఎందుకున్నదో, ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. ఏంటంటే ఉప్పల్ బాగా ట్రోలింగ్ చేస్తారు అంతే తప్ప ఎవరు అసలు మంచి ఊళ్ళో ఎవరు సెలెక్షన్ చేయలేరు. ఇప్పుడు ఏదంటే వాళ్ళు ఉన్నారంటే డబ్బులు తీసుకొని ఏదో చేస్తారని చేస్తారు. రియల్ గా జెన్యున్ గా ఎంతో మంది వచ్చారు, వాళ్ళకి మాత్రం న్యాయం జరగలే భయ. ఎవరెవరో వాళ్ళకి తెలిసి, నాకు తెలిసి చాలా మంది జడ్జెస్ కి వాళ్ళకి తెలుసు కాబట్టి సెలెక్షన్ చేశాను నేను అనుకుంటా భయ. అంత ఫేక్ వాళ్ళ. అది కూడా వాస్తవం కోరు బ్రో. ఆ డైరెక్టర్ ఎవరు మరి, అగ్ని పరీక్ష ఒక డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ చెప్పినట్టు కూడా మైక్లో చెప్పినట్టు కూడా అది కూడా జరగచ్చు బ్రో. అది కూడా వాస్తవం. మరి అట్లాంటప్పుడు వాళ్ళని పిలవడం ఎందుకు, అవమానించడం ఎందుకు, పంపించడం ఎందుకు? మీకు దమ్ము లేకపోతే అలా సెలెక్షన్ చేయకండి వేవాడ, అక్కడ రారు కదా. మీరు పిలిచి మరి వాళ్ళకి యాక్టింగ్ ఉండి కూడా ఎందుకు తీసేస్తాను అర్థమైతే లేదు. ఉప్పల్ బాలకి ఏం తక్కువైందన్న, అతను తీసి అర్థం కాలే. ఏం పనికి రాలని తీసేస్తాను, పనికి వచ్చిన తీసి పడేస్తాను. అది అర్థం చేసుకోండి భయ. ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది భయ, ఇది మాత్రం వాస్తవం భయ. రియల్ గా శ్రీముఖి, నీ బతికేంది? నువ్వు ఏం చేయాలా? యాంకరింగ్ చేయాలా, వాళ్ళు వచ్చిన పిలవాలా, అప్పుడు బాయ్ అని చెప్పాలా. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? నువ్వు జడ్జివా? నువ్వు కాగితం పడేస్తావు, నీకు నచ్చాలా? నువ్వు ఎవరికి నచ్చాలా? అసలు నువ్వు ఎవరివి? ఒక యాంకర్ హోదా యాంకరే చేయాలా, మరి లిమిట్ దాటదు, లిమిట్ క్రాస్ చేయదు. కావాలనే ఏదో చేసినట్టు. రియల్ గా శ్రీముఖికి మైండ్ లేదు భయ. ఆమె ఎందుకో అరే మొన్న రన్నింగ్ రాజా దగ్గర రాకు చెంపబల్ల కొడతా అంటుంది, వేయడంతో డాన్స్ చేస్తా అండి. అంటే మనిషి నీట్గా ఉంటేనే బిగ్ బాస్ లో తీసుకుంటారా? మంచిగా మాట్లాడితేనే తీసుకుంటారా? అంటే ఊరోళ్ళంటే పడరా? నువ్వు కూడా ఒక ఊరు దానివే కదా, ఒక ఊరు నుంచి వచ్చిన దానివే. అంత బల్ప్ ఎందుకు, అంత పొగరు ఎందుకు? అంటే డబ్బులు లేని పొగరా? మా టీంలో డబ్బులు బాగానే వచ్చినాయి, బాగానే సంపాదించినట్టు దేవుడు ఉంటాడు. ఎవరిని తక్కువ అంచనా వేసుకోదు, అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇష్టం అంటే ఎక్కడికి పోవాలి అక్కడ పోవాలా. బల్పు తగ్గించుకో, నీ పొగరు తగ్గించుకో. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినావు, ఎదిగిన కొద్దిగా ఒదిగి ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ దెంగే అనుకో బాగుండదు అన్న. ఒకటి చెప్తా భయ్యా, ఉప్పల్ బాల్ని సరే అతనికి డాన్స్ రాదా, అతనికి కామెడీ చేయడా, అతనికి ఏం రాదు, నువ్వు ఏం టాస్క్ చేయకుండా ఎట్లా తీస్తావు చెప్పండి భయ్య. అసలు అమ్మాయికి ఇచ్చిన టాస్క్ కూడా ఉప్పల్ వాళ్ళకి ఇస్తాడు. అతనికి ఏం తక్కువైంది భయ్య? ఎందుకు తీసినావు? నవదీప్ అన్న, నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు? మరి నువ్వు నీ నీ చరిత్ర చూస్తే నీ సినిమాలు యూట్యూబ్ లో కూడా రావు అన్న. హల్లేడ్ కంటెంట్, నీ నీ అంతా నీ కథలు, నీ డ్రాయింగ్స్, నువ్వేం సమాజానికి మెసేజ్ ఇచ్చినావు భయ్య? నీ పర్సనల్ చెప్పుకోదు కానీ చెప్పాల్సి వస్తుంది. నువ్వేం సమాజం ఇచ్చావు భయ్య? నువ్వు ఒక ఫోటో పెడితే నీకు 100 లైక్లు వస్తావు రావు, ఉప్పల్ వాళ్ళు పెడితే 1000 వస్తాయి. 10 మందికి నవ్విస్తాడని నువ్వు ఎవరు నవ్విస్తావు? నువ్వు ఎవరు కూడా తెలియదు, ఫేమే లేదు. ఏదో ఛాన్స్ వచ్చింది కానీ ట్రోలింగ్ చేయాలి కానీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు? అంతమంది ఏం మెసేజ్ ఇచ్చారయ్యా? అంతమంది ఏమి ఇచ్చారు? అమ్మాయిలకే అంటే అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకు గ్రీన్ మార్క్ ఇష్టం. అసలు వాళ్ళు ఏం చేసిండు? వాళ్ళు ఏం లేకుండా గ్రీన్ మార్క్ ఇస్తాం, ఎందుకంటే అమ్మాయికి నచ్చాలి కాబట్టి. అదే భయ్య, వీళ్ళు ఏంటంటే భయ్య ఫేమస్ పిలుస్తారు, అవమానించి పంపిస్తారు. అదే అది మాత్రం చాలా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని వాళ్ళు తీసుకుంటాను, తెలియని తీసి పడేస్తారు. ఇది భయ్య బిగ్ బాస్ లో జరిగేది.